ఒక్కసారి మన భారతదేశం పరిస్థితి కనుక చూస్తే ఎలా ఉండిద్దంటే ఇక్కడ శత్రువునైనా సరే మనం వాళ్ళకి ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా మనం చెయ్యి అందిస్తాం. సో అటువంటి సిచ్యువేషన్లో ఒక సందర్భంలో కాదు, సో చాలా సందర్భాల్లో మనం చూసాం కదా. ఏది మనకి టర్కీ విషయంలో చూస్తే కాశ్మీర్ విషయంలో వాళ్ళు ఎటువంటి ఇన్సిడెంట్ క్రియేట్ చేశారో మనం చూసాం. అయినా సరే వాళ్ళ దగ్గర భూకంపాలు వచ్చేసరికి మరి మనం వాళ్ళని ఆదుకున్నామా లేదా? అయితే ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కాదు, సో దాని తర్వాత బంగ్లాదేశ్లో అక్కడ వరదలు వచ్చినప్పుడు మరి మనం వాళ్ళకి ఫుడ్ సప్లై చేసి మరి వాళ్ళని గట్టెక్కించామా లేదా? సో ఇంకో పక్క చూస్తుంటే మనల్ని మోసం చేయాలని చూసిన శ్రీలంకకి వాళ్ళు దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసి మరి పైకి లేపామా లేదా? అంటే ఒక్క ఇన్సిడెంట్ కాదు, మనకి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. అంటే మనకి వాళ్ళు హాని చేయాలని చెప్పేసి చూసినా సరే మనం వాళ్ళు ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇండియా ఆదుకున్న పరిస్థితులు ఎక్కువ కనిపిస్తాయి మనకి. అయితే ఇప్పుడు కూడా ఒక పక్కన మన రీసెంట్గా చూస్తే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది ఒక పక్కన పాకిస్తాన్తో. సో మరి పాకిస్తాన్ అటువంటి పహల్గామ్ ఉగ్రదాడి చేసినా సరే మరి ఆపరేషన్ సింధుతో మనం ఇంత వైరం మన ఇద్దరి మధ్య ఉన్నా సరే ఇప్పుడు మన పాకిస్తాన్కి న్యూఢిల్లీ ఒక హై అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వరదలకు సంబంధించి అంటే ఇప్పుడు ఆపరేషన్ మనకి ఈ సింధు జలాల ఒప్పందం నిలిచిపోయినా సరే ఇప్పుడు వాళ్ళకి మరి వరదలకు సంబంధించి హై అలర్ట్ జారీ చేసామంటే అర్థం చేసుకోండి మరి మన ఇండియా ఎటువంటి గుణం ఉన్నటువంటి దేశం అనేది.